రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కోడి పందాలకు చాలా ప్రత్యేకంగా చేపడతారు. ఇందుకోసం కోడి పందాల బరులు సిద్ధం చేశారు. నూజివీడుకి దగ్గరలోని మీర్జాపురంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ బరిలో కోడి పందాలతో పాటుగా కబడ్డీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక సంక్రాంతి కోడి పందాల బరుల ఏర్పాట్లపై మా ప్రతినిధి నాగశ్రీ మరింత సమాచారం అందిస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రెసెంట్ నా బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కనుక మీరు నేను భారీ పెళ్లిలో ఉన్నాను అనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య పెళ్లిళ్ళన్నీ కూడా ఇంత భారీగా హంగామా చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా మీరు పొరపాటు పడ్డట్టే. ఈ బ్యాక్గ్రౌండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన కోడి పందాలకు ఏర్పాటు చేసిన కి డెకరేట్ చేసిన ఇది. సో ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. నాతో పాటు మీరు కూడా రండి. సో చాలా అంటే చాలా అందంగా ముస్తాబు చేశారు. ప్రతి ఒక్కరు వచ్చి కూర్చునేలాగా స్టెప్ బై స్టెప్ గా కూడా ఒక క్రికెట్ స్టేడియంలో ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా అంటే కోడి పందాలు వీక్షించేలాగా సరిగ్గా కనిపించేలాగా కూడా స్టెప్ బై స్టెప్ గా కూడా వాళ్ళకి కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో విఐపి గ్యాలరీలు అలాగే ప్రేక్షకులకి కనిపించే విధంగా కూడా ప్రత్యక్షంగా వీక్షించేలాగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి అంటేనే కోడి పందాలు అలాంటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే భారీగా చేస్తున్నారు. నూజివీడికి దగ్గరలో ఉన్న మీర్జాపురం అనే ఒక గ్రామంలో ఈ యొక్క భారీ బరిని అయితే ఏర్పాటు చేశారు. సో ప్రెసెంట్ ఆ ఏర్పాట్లలో భాగంగానే మనం చూస్తున్నాము. సో ఒక్కసారి చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఒక ఐపీఎల్ స్టేడియంలో లైట్స్ ఎలా ఉంటాయో అంత ఇదిగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒక స్టేడియంలో మించి లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మంచిగా కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అంటే పటిష్ట బందోబస్తు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి వీక్షించేలాగా ఎప్పుడు కూడా మనం విలేజెస్ లో చూస్తూ ఉంటాము. చాలా మంది మీద పడిపోయి చూస్తూ ఉంటారు. ఆ యొక్క కోడి పందాలు కనిపించకుండా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ కనిపించే విధంగా వాళ్ళకి వీక్షించే విధంగా చైర్స్ అనేవి స్టెప్ బై స్టెప్ గా కూడా డిజైన్ చేసి వాళ్ళకి వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి అనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళు కూడా విఐపి గ్యాలరీ పరంగా కానీ లేదు అంటే ప్రతి ఒక్కరు సామాన్య ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తగిన ఏర్పాట్లు అయితే చేశారు. సో ఏ ఊరు నుంచి వస్తున్నారు, చాలా దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యక్షంగా చూడడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకించి ఎన్ని రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ఎన్ని రోజులు 3 రోజుల పాటు జరుగుతాయి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎలా ఉంది ఏంటి ఏర్పాట్లు అనేది నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సో చాలా రోజుల నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీర్జాపురం అంటేనే ఒక స్పెషల్ ప్లేస్. సో పూర్వకాలం నుండి పూర్వ వైభవం తీయడానికి కూడా ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ కి మీర్జాపురం ముస్తాబైందని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ వారి సంక్రాంతి సంబరాలని ఒక కమిటీగా ఏర్పడి నూజివేడు రాజవంశీకులు ఎలాగైతే ఈ రాజ్యాన్ని పరిపాలించారో వాళ్ళు ఎలా అయితే సుభిక్షంగా పాత పురాతనంలో ఏవైతే సాంప్రదాయాలని అలాగే మన కట్టుబాట్లను మన ఆచారాలను ఎలా అయితే పెంపొందించారో అలాగే మేము పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు వారి సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ గత 5-6 రోజుల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఒకటి కబడ్డీ పోటీలు అనుకోండి, లేకపోతే పాడి గేదెల పాల పోటీలు కానివ్వండి, ఆ గేదెల అందాల పోటీలు కానివ్వండి, ఆవుల అందాల పోటీలు కానీ, దూడల అందాల పోటీలు కానీ, అలాగే మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కానీ, ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళ స్పోర్ట్నెస్ నింపడానికి మన సాంప్రదాయాలని మనం పెంపొందించుకోవడం కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేయడం. ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతులకు పంట చేతికొచ్చి మనకి కొంచెం ఆదాయం వచ్చే సమయం ఇది. ఇప్పుడు ఆనందం నాకు తెలిసి గత ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం కన్నా ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహం మా దగ్గరనే కాదు, ఎక్కడ చూసినా రెట్టించు ఉత్సాహంతో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నా జీవితంలో నేను 25 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను. నేను
ధాన్యం వేసిన 12వ గంటకి డబ్బులు పడిన ఏకైక సంవత్సరం ఈ సంవత్సరం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. రైతులందరూ కూడా ధాన్యం పంట పండించిన తర్వాత 12వ గంటకి ధాన్యం ఎత్తిన 12వ గంటకి ఇవాళ మా డబ్బులు పడి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని రైతులందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని, అలాగే గంగిరెద్దులు, తర్వాత బుడబొక్కలు, తర్వాత పిట్టల దొరలు, అలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు. అసలు ఇక్కడికి వస్తే మనం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళిపోయామా ఏంటని ఆచారాలను మొత్తం కూడా మేము పెంపొందించి పిండి వంటలు, రకరకాలైన పిండి వంటలని ఇక్కడ ఫారెన్ నుంచి, విదేశాల నుంచి వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఈ మేజ్జాపురానికి. ఈ మేజ్జాపురం వేదిక ఎందుకంటే మేము కేవలం ఇది ఒక కమర్షియల్ కోణంగా కాదు, ఏ స్వార్థం లేకుండా ప్రజలందరికీ మంచి కార్యక్రమం చేయాలి, ప్రజలందరికీ కూడా ఈ సాంప్రదాయాల్ని, ఈ కట్టుబాట్లను, ఈ అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. మనం పూర్వం ఎలా ఉన్నామో అలా మళ్ళీ ఒకసారి వీళ్ళందరికీ అలవాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సరే, నార్మల్ గా కోడి పందాలు జరుగుతూ ఉంటాయి, బరిలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఒక పెళ్లికి ముస్తాబు చేసినట్టు ఇంత గ్రాండ్ గా మనం చూస్తే ఏదో నిజంగానే ఒక భారీ హంగామా చేస్తున్న ఒక పెళ్లిలో ఉన్నట్టు కనిపిస్తుంది. లైట్లు పెట్టారు, ఒక ఐపీఎల్ మ్యాచ్ తరహాలో కూడా ఇక్కడ సిద్ధమైంది. అంటే స్టెప్ బై స్టెప్ గా వాళ్ళకి వీక్షించే విధంగా, వాళ్ళకి అంటే చూసేటప్పుడు ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా, ఒకరి మీద ఒకరు పడిపోకుండా ఏర్పాటు చేశారు. సో ఏంటి కాన్సెప్ట్ ఏంటి మేడం? మీరు ఇది పందేల బిరిగానే చూస్తున్నారు. ఇక్కడ పందేలు కాదు, ఇది ఆల్రెడీ కబడ్డీ, పెద్ద కబడ్డీ కోచ్ జరిగింది ఇక్కడ దగ్గర 4-5 వేల మంది ఇక్కడ కబడ్డీ చూశారు. తర్వాత ఇక్కడ చాలా మంది క్యాట్ వాక్ లాగా గేదెలు క్యాట్ వాక్ చేసి ఈ రౌండ్ అంతా చుట్టూ అబ్జర్వర్లు ఇదంతా దానికోసం ఒక మంచి అఫెక్షన్ గా ఉండాలనే తప్ప ఇదేదో మీరు ఒక కోడి పందేలు కానీ దీన్ని ఈ బిర్నికి పరిమితం చేయమండి. ఇది అన్ని ఒక సమ్మేళనం, ఒక సంస్కృతి, మా సంప్రదాయం, మా సంస్కృతి. ఈ సంస్కృతిని మేము మరింత, ఎందుకంటే ఈ జనరేషన్ లో ఉన్న జనరేషన్ మొత్తం మర్చిపోయారు మన సంస్కృతిని. ఆ సంస్కృతిని పెంపొందించాలి. ఒక పండగ వాతావరణం ఇక్కడికి వస్తే ఓహో ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతుందని ఒక ఆనందం కలగాలి వాళ్ళకి. ఏదో ఊరిని టెంట్ వేసేస్తే ఏముంది, దాని అంత ఆనందం ఎలా ఫీల్ అవుతుంది? మీరు కూడా ఫీల్ అవుతున్నారు, ఏం చాలా ఒక పెళ్లి సందడిలాగా ఉందని అందరూ కూడా అలా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. సో ఎన్ని రోజుల పాటు ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అమ్మా ఆల్రెడీ మేము 9వ తారీఖు స్టార్ట్ చేసాం. 9 నుంచి కబడ్డీ పోటీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. తర్వాత 10వ తారీఖున గేదెలు, పాల పోటీలు, పాలు అవన్నీ కూడా అయిపోయినాయి. తర్వాత నిన్న ముగ్గులు పోటీలు అయినాయి. ఈ రోజు పిల్లలకి రన్నింగ్ రేస్ కానీ, పిల్లలకి ఖోఖోలు కానీ, ఇలా పిల్లల కార్యక్రమాలు ఇవాళ అయిపోయినాయి. రేపు నుంచి మహిళలకి చైర్స్ ఆటలు కానీ, లేకపోతే ఈ రింగులు వేయటం కానీ, ఇలా అట్లా కంటిన్యూగా ఇక్కడ నుంచి 16వ తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు. మీరు మన సాంప్రదాయం ప్రకారం కత్తులు కట్టకుండా పందెం వేసుకుంటాం. మన హక్కు డింకీ పందాలు. అలాగే ఇక్కడ కూడా డింకీ పందాలు జరుగుతాయి. ఏ పందాలు జరగవు, డింకీ పందాలు జరుగుతాయి. ఇక్కడ మన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ భరతనాట్యం ఉంది, కూచిపూడి, కథాకళి, డాన్స్, అన్ని కార్యక్రమాలు ఇదే వేదికగా జరుగుతాయి. సో మర్చిపోతున్న కళలన్నింటినీ కూడా మళ్ళీ మీరు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడికి ఎటువంటి విఐపీలను ఆహ్వానించారు, అలాగే ఇక్కడ ఎంతమంది వస్తారని మీరు ఒక అంచనా వేసి ఏర్పాట్లు చేశారు? అమ్మ మేమైతే మా నార్మల్ జనానికి అయితే చెప్పలేం, కానీ నార్మల్ జనం 10,000 20,000 రావచ్చు. విఐపీలు మేము దగ్గరగా ఒక 2,000 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి 2,000 మందికి భోజన సదుపాయాలు, భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే విఐపీలు మేము చాలా మందిని గెస్టులుగా పిలిచాం. వస్తారు, మేము అనుకోవటం అయితే, రావటం అయితే వస్తారు, కానీ ఇంతమంది వస్తారనేది మేము ఖచ్చితంగా చెప్పలేం. కానీ విఐపీలు అయితే 100% వస్తారు. సో అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు సామాన్య ప్రజలు చూసే విధంగా కూడా అంటే లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కబుక్కున తొక్కిసలాట్లు, తోపులాట్లు జరుగుతుంటాయి. సో ఎటువంటి బందోబస్తు నిర్వహించారు పోలీసులకు అని, అంటే వాళ్ళు బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేశారు? మేము దగ్గరగా 350 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసాం. అంటే ఒక వాలంటీర్లని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్యాలరీ కాడ కూడా అటు ఇటు కూడా గ్యాలరీకి సెక్యూరిటీగా 4 మనుషులు ఉంటారు. ఎవరు తొక్కిసలాడే విధానం లేదు. మీరు అంతా చూశారు, అంతా ఫెన్సింగ్ విధానం. ఎవరో కూడా ఒకరినొకరు తోసుకునే అంత విధానం అసలు ఇక్కడ అసలు జరగదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. చక్కగా ఒక మంచి వాతావరణం. మేజ్జాపురం అంటే ఈసారి సంక్రాంతి అంటే మేజ్జాపురం, అంతే, అలా జరుగుద్ది. సో ఇక్కడ బహుమతులు కూడా అనౌన్స్ చేశారని చెప్పి కూడా విన్నాము. సో ఎటువంటి బహుమతులు ప్రదానం చేయబోతున్నారు? అప్పుడు మేము నిన్న కబడ్డీ పోటీలు ఉన్నాయమ్మా. కబడ్డీ పోటీలు మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండో బహుమతిగా 15,000 రూపాయలు, మూడో బహుమతిగా 10,000 రూపాయలు, నాలుగో బహుమతిగా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే పాడి గేదెల కాడికి వస్తే పాలు ఎక్కువ, ఏ గేదె అయితే పాలు ఇస్తుందో పాడి గేదెకి 15,000 రూపాయలు పాడి గేదెకి. తర్వాత రెండో ప్రైజు 15,000, మూడో ప్రైజు 10,000. అలాగే గేదెల్లో అందాల పోటీల్లో పోల్చుకుంటే ఫస్ట్ ప్రైజ్ 25,000, రెండో ప్రైజ్ 15,000, మూడో ప్రైజు 10,000. అలాగే ఆవుల్లో అందాల పోటీకి వస్తే
ఆవుల్లో కూడా సేమ్ అంతే 25,000, 15,000, 10,000. దూడల పోటీల్లో కూడా 5,000, 2,000, 3,000 రూపాయలు అలా డిఫరెన్స్ చేసి ముగ్గులకు కూడా 25,000, 15,000, 20,000 అలా చైర్స్ ఆటకి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా అలా ఒక 5,000. ఏదైనా సరే ఇక్కడికి వచ్చామంటే ఒక ఎంజాయ్మెంట్ కంపల్సరీగా సంక్రాంతికి మనం తీపి గుర్తుగా ఉండేటట్టు మేము ఏర్పాటు చేసాం మేడం. సో ఇక్కడ వరకు చూసుకుని సుమారు ఎన్ని ఎకరాల్లో నిర్వహించారు? మీరు 10,000, 20,000 మంది వస్తారు అంటున్నారు. సో వాళ్ళకు కూడా భోజన సదుపాయం ఉందా? అందరికీ లేదమ్మా, విఐపీస్ మాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మాకు ముందుగా చెప్తున్నారు, అంటే ఫారెన్ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ, ముంబై అట్లాంటి ప్రదేశాల నుంచి వచ్చిన విఐపీలకి మన చదివానికి ఈ లోకల్ వాళ్ళంతా ఇక్కడే భోంచే ఎవరికాళ్ళు భోంచేస్తారు. బయట స్టాల్స్ కూడా ఉంటాయి భోంచేయడానికి, వాళ్ళు భోంచేస్తారు. ఇక్కడ ఇప్పుడు బరిలో అంటే 4-5 కోళ్ళు ఒక్కసారే పందానికి దింపే ప్రయత్నం చేస్తుంటారు. సో ఎక్కడెక్కడ అంటే నిర్వహించారు? ఏం లేదమ్మా, దీంట్లో ఒక పందెం వేస్తారు, తర్వాత కూచిపూడి అట్లా భరతనాట్యం ఒక కార్యక్రమం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక పందెం వేస్తారు, మళ్ళీ ఒక సాంస్కృతిక కార్యక్రమం చేస్తారు. అట్లా కార్యక్రమం ఇంత స్టేజ్ అందుకోసమే. ఒక పక్క పందానికి మధ్యలో ఈ సాంస్కృతిక కళలని బుడబక్కల్లో లేకపోతే ఈ జంగా మన ఏమంటారు జబర్దస్త్ టీము లేకపోతే పెట్టల ధరతో కామెంటరీ చెప్పించడం, ఇలా అందుకని ఇంత పెద్ద స్టేజ్ వేయాల్సి వచ్చిందమ్మా. ఓకే, జబర్దస్త్ టీమ్ కూడా ఇక్కడ ఎంటర్టైన్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేశారు. అవునమ్మా, అవును. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? రెస్పాన్స్ ఎలా ఉంది? ఇంత భారీ ఏర్పాట్ల నడుమ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక టాక్ వచ్చింది మీర్జాపురంలో ఇంత భారీ సెట్టింగ్ వేసి చేస్తున్నారని చెప్పి కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని ఒక టాక్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ, మేమైతే మేము వచ్చిన జనాన్ని మనసు ఆహ్లాదపరచడం కోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము కమర్షియల్ కోణంలో చేయట్లేదు ఏది కూడా, ఎక్కడ కూడా. మేము అందరికీ కూడా ఇక్కడ మీరు చూస్తే విఐపీలకి ఏసీ ప్రమోట్ చేస్తున్నాం, అలాగే సామాన్య ఫ్యాన్లు చేస్తాం ఇక్కడికి. ఎందుకంటే ఒక సాంప్రదాయాన్ని గుర్తు చేయాలని మేమంతా ఈ వారధి కమిటీ మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం మనం పెంపొందించాలి. అదే మా బాధ్యత. మర్చిపోయిన కళల్ని మేము గుర్తు చేస్తాం, ఇదే స్టేజ్ మీద గుర్తు చేస్తాం. దాంట్లో ఎటువంటి మాకేం సందేహం లేదు. ఏ క్లాస్గా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సంక్రాంతి వస్తే మిర్జాపురం వెళ్ళాలనుకునేటట్టు చేస్తాం. సో ప్రెసెంట్ వాళ్ళు చెప్పినట్టు నిజంగానే మీర్జాపురం అంటే సంక్రాంతిగా గుర్తుండిపోయే ఒక ఈవెంట్ అయితే నిజంగా జరుగుతుందనే అర్థమవుతుంది. సో మన వెనక సెలబ్రేషన్స్ కూడా అలాగే ఉన్నాయి, భారీ సెట్టింగ్ తో చేశారు. ఒకసారి ఇదంతా కూడా విఐపీలు కూర్చునే ఏరియా కూడా మనం గమనించుకోవచ్చు. సో ప్రెసెంట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఈ స్టేజ్ మీద ఏదైతే జరుగుతాయో వాళ్ళకి కనిపించే విధంగా కూడా విఐపీలకి అనేది ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కొంతమంది 3,000 చైర్లు పైగా కూడా ఏర్పాటు చేశారు. రోజుకి 10-20,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది. సో కొంతమంది విఐపీలకు మాత్రమే భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేశారని చెప్తున్నారు. సో నైట్ వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఈ స్టేజ్ మొత్తం మీద ఒక కోడి పందాలు మాత్రమే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కటి జరిగే విధంగా కూడా ఈ యొక్క పెద్ద స్టేజ్ నైతే ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ మీద సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలకి ముగ్గుల పోటీలు గానీ, లేదంటే మహిళలకి క్యాట్ వాక్ గానీ, అలాగే వాళ్ళు చెప్పినట్టు కబడ్డీ పోటీలు కూడా జరిగినాయి. ఆల్రెడీ ఈ ప్రెసెంట్ ఈ మొత్తం ఈ ఏరియా అంతా కూడా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీనికి సంబంధించి మొత్తం 3 రోజుల పాటు కూడా జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కూడా ఈ యొక్క కోడి పందాలు కూడా మధ్య మధ్యలో నిర్వహిస్తూ ఉంటారు. సో మొత్తం సంక్రాంతి సంబరాలు మొత్తం ఉండాలని చెప్పి కూడా వీళ్ళు డిజైన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రెసెంట్ మొత్తం కూడా ఒకసారి మనం చూడొచ్చు, చైర్లు గానీ, లేదు అంటే ఇక్కడ ఉన్న స్టేజ్ గానీ, ఆ పైన సెట్టింగ్ గానీ, లైటింగ్ కానీ, ఒక సినిమాకి వస్తే ఎలా ఎంటర్టైన్ అవుతామో, లేదంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎలా ఇంట్రెస్టింగ్ గా చూస్తామో అంత విధంగా కూడా ఇక్కడ ఒక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ప్రెసెంట్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా వాళ్ళకి అనేక ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో సంక్రాంతి అంటేనే మీర్జాపురం గుర్తుంచే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీర్జాపురానికి మళ్ళీ సాంస్కృతిక వైభవం తీసుకురావడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఎక్కడ మర్చిపోతున్న కళల్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి గుర్తు చేసే విధంగా మనకి పూర్వంలో ఆడుకున్న ఆటల్ని మళ్ళీ మహిళల కోసం గానీ, లేదంటే పురుషుల కోసం తీసుకొచ్చే విధంగా కూడా, అలాగే గేదెలకు కూడా ఇలాంటి పోటీలు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు చేసి నిర్వహిస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా మంచి మంచి బహుమతులు కూడా అనౌన్స్ చేశారు. సో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్ అయ్యి వాళ్ళ యొక్క సంక్రాంతిలో భాగంగా వాళ్ళు
హ్యాపీగా బయటకు వెళ్లాలని కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. సో నిర్వాహకులు కూడా చెప్తున్నారు, ఎవరు కూడా ఎక్కడా డిసప్పాయింట్ అవ్వకూడదు, కోడి పందాలకు మాత్రమే ఈ బరి సిద్ధంగా లేదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ హ్యాపీగా వీక్షించి బయటకు వెళ్లే విధంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రత్యేకించి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కూడా ఈసారి ఈ కోడి పందాలకి సంబంధించి కూడా వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా ఏదన్నా అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది, లేదా అంటే వాళ్ళు కంప్లీట్ గా దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తంగా సంక్రాంతి సంబరాలు అనేది మీర్జాపురంలో ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ గా జరుగుతున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు దీన్ని ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు కూడా ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో కోడి పందాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ప్రేక్షకులు కూడా దీనికోసం భారీగా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇప్పుడు మెగా9 టీవీ మీకు చూపించే ప్రయత్నం కూడా చేసింది. కెమెరామెన్ అనిల్ తో నాగశ్రీ, మీర్జాపురం నుండి మెగా9.